నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలో పలు గ్రామాల పర్యటనలో భాగంగా హనుమపురం, మన్నెవారిపంపు, వడపర్తి, చందుబట్ల, బండసోమారం, గౌస్ నగర్, ఎర్రంబెల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీళ్ల ఓం ప్రకాష్ గౌడ్, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, సుబ్బూరు బీరుమల్లయ్య, బల్గూరి మధుసూదన్ రెడ్డి, కేశవపట్నం రమేష్, జక్క రాఘవేందర్ రెడ్డి, రేఖల శ్రీనివాస్, చిన్నం పాండు, సింగిరెడ్డి నర్సిరెడ్డి, కంకల కృష్ణయ్య, ఎనబోయిన ఆంజనేయులు, ఏవి కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, ఈర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ చాలా బాధ ఉన్నది. గత పరిపాలన కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులకు ఆదరించాలని ఎంతో గొప్పగా పరిపాలించారు. ఈరోజు ఏ రైతు దగ్గర పోయినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, మొత్తం కరువు వచ్చింది, నీళ్ళ గురించి పట్టించుకుంటారు, కరెంటు గురించి పట్టించుకుంటారు, రైతులందరూ ఎండిపోయి పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. అలాగే అప్పులు తెచ్చారు, అప్పులు ఎట్లా కట్టాలో అనేది ఒక బాధ ఉంది. అలాగే అందులో ముఖ్యంగా రాజకీయానికి కాకుండా నేను ఏంటంటే అనిల్ కుమార్ రెడ్డికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. బస్సాపూర్ అయిపోయింది. మొన్న బస్సాపూర్ ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం ద్వారా ఏమైతుంది, ఇంకా బోర్లు పైన బోర్లు కూడా మన ఎండిపోయి పడుతుంది. ఆ రిజర్వ్ ఉంటేనేమో బోర్ల వాటర్ ఉంటుంది. అందుకు మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బస్సాపూర్ నీళ్ళు అక్కడి నుంచి పంపిస్తే బాగా ముందు మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇస్తాను. ఉన్న బస్సాపూర్ ఉన్న వాటర్ తీసేస్తే మల్లన్న సాగర్ తీసుకొచ్చి దాన్ని వాటర్ చదువుతాను. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే బస్సాపూర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 9-10 టీఎంస్ ఇంతనే హై లెవెల్ కెనాల్ పోయేది. ఆ కెనాల్ శాంక్షన్ అయింది. ఏది హనుమపురం నుంచి పోయేది. నేను అంత కెనాల్ కూడా చెప్పాను, ప్రెస్ మీట్లు అయిపోయాను. అనిల్ కుమార్ గారు రైతులకు నీళ్ళు కావాలంటే మన కాన్స్టిట్యూన్సీ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండి వచ్చినట్టు కాదు అని చెప్పి బస్సాపూర్ మెయిన్ కెనాల్ నుంచి షామిర్పేట బాగు కనెక్టింగ్ చేసుకుంటే ఆగచూరు నుంచి కనెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. దగ్గరైతే నియర్ బై అయితే గతంలో ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది. దాన్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి శాంక్షన్ చేయించడం, దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఈ బాధ రైతులకు ఉండదని మొన్న గతంలో చెప్పాను. ఇప్పటికి కూడా అనిల్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సల్ట్ చేయాలి, ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి మీరు దగ్గర నుండి కాన్సల్ట్ చేసి నెక్స్ట్ టైం ఈసారి మొత్తం రైతులందరికీ కూడా పంట నష్టం ఎకరానికి 25,000 మా కృష్ణారావు సార్ చెప్పినట్టుగా 25,000 పంట నష్టం ఇవ్వాల్సిందే. 100% అంతా సర్వే చేయాలి. చేసి ఎక్కడ ఎవరెవరికి ఎంత రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలు నష్టపోయారు, దానికి నష్టపరిహారం ప్రభుత్వం అడిగారు. అలాగే మళ్ళా నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రైతులకు రాకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బస్సాపూర్ కాలువ హై లెవెల్ నుంచి హై లెవెల్ కాకుండా బస్సాపూర్ కాలువ నుంచి వడపర్తి కత్త ఉన్నది, షామిపేట వాగు, అందులోకి వేస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామలమైంది. అలాగే బస్సాపూర్ కాలువ దగ్గర హైవే మీద వరంగల్ హైవే దగ్గర ఒక దగ్గర కనెక్టింగ్ చేయాలి. అది తొందరగా శాంక్షన్ చేయాలి. ఆల్రెడీ శాంక్షన్ అయింది, నాకు టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఉన్నది. అది కూడా సేమ్ మనం ఏడా కలెక్టర్ ఆఫీస్ మీద చేసినట్టుగా కలెక్ట్ చేసినట్టుగా హైవే మీద తొందరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడేంది మల్లన్న సాగర్ నుంచి బస్సాపూర్ నుంచి ఈ కాలం నీళ్ళు తీసుకురావాలి. ఈ 2 పనులు చేస్తే చాలా మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అలాగా ఈ షామిర్పేట వాగు వేసిన తర్వాత గూడూరు దగ్గర అక్కడి నుంచి అన్నంపట్లకు కాలువ ఉంది, కాన్స్టిట్యున్సీ ఆ కాలం ఆ చెక్ డ్యామ్ కట్టిందంటే మొత్తం షామిర్పేట వాగు మొత్తం నీళ్ళు ఉంటాయి మనకు. ఉండడం ద్వారా అక్కడి నుంచి బునాయి కాలకు వస్తాం నీళ్ళు. షామిర్పేట వాగు వదిలిపెడితే మనకు బునాయి కాల ముగ్ధంపల్లి కాంచి మళ్ళీ అనాజ్పూర్ నుంచి ఇక్కడ వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు నీళ్ళు వస్తాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే అన్ని ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. గ్రామాలు పోయినా వడపర్తి గ్రామం పోయినా తాగనికి నీళ్ళు ఇవ్వండి. ఒక పెద్ద మనిషి చెప్పింది,
అలా పాప స్కూల్ పోవట్లేదు. అంటే స్నానాలు చేసి బట్టలు స్నానం చేయాలంటే అట్లా నీళ్ళు లేవు, స్నానాలకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు పరిస్థితి. అది కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఎక్కడైనా వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ చేయాలి. ముందుగా అయితే మొత్తం రేపు పొద్దున సాల్వ్ ప్రాబ్లం లేకుండా చేయాలి. అదొకటి. అలాగే ఈరోజు రైతులు చాలా దగ్గర పోయాం. పాడి పంటలు వాళ్ళు పాలు పోస్తూ మదర్ డైరీ, విజయ డైరీ, మదర్ డైరీ 5 బిల్లు రావాలి. రైతు చెప్పి ఇటు చూస్తున్నాము, ఇటు బాగాలేదు రైతు పరిస్థితి. వేసిన పంట ఎండిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం. సోదరులారా, ఇప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ మండలంలో దాదాపు 7-8 గ్రామాల్లో ఎండిపోయినటువంటి వరి రైతులను పరామర్శించి ఎండిపోయినటువంటి వరి పైరును ఒకసారి చూసి రావడం జరిగింది. నిజంగా బాధ అనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో 7-8 సంవత్సరాలు ఒక్క మడి కాదు కదా, ఒక్క కర్ర కూడా ఎండిపోకున్నటువంటి ఆరిన పొలాలు. ఇవాళ ఏ రైతు ముఖం చూసినా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి, చాలా బాధపడుతున్నారు. బండస్వరంలో ఒక రైతు నిజంగా ఆయన దయనీయ పరిస్థితి చూస్తే నిజంగా దుఃఖం వస్తుంది. 6 ఎకరాలు వరి నాటేస్తే, ఆయన పాడి రైతు కూడా 6 ఎకరాలు వరి నాటేస్తే దాదాపు 4 ఎకరాలకు పైగా ఇప్పుడే ఎండిపోయింది. ఆ ఉన్న 2 ఎకరాలు కూడా పారే పరిస్థితి లేదు. ఆయన పాడి రైతు 3 నెలలుగా పాడి రైతు పాలు పోసిన బిల్లులు కూడా వస్తలేవు. ఆయన బాధ ఏంటంటే, ఒక పక్క ఏమో మనం ఈ వ్యవసాయం చేసి ఈ ప్రభుత్వంలో ఈ వ్యవసాయం చేసి అప్పుల పాల అయ్యేదానికన్నా హైదరాబాద్ పోయి బతుకుదాం బా అని చెప్పేమో భార్య ఒత్తిడి పెడుతుంది. తల్లిదండ్రులేమో కష్టమో నిష్ఠూరమో ఈ ఏడు చూద్దాం, ముందుకు చూద్దాం, ఒకసారి చూద్దాం, ఇప్పుడే మీరు హైదరాబాద్ పోతే మేము ఎట్లా బతకాలి ముసలోళ్ళమని చెప్పి వాళ్ళ ఆవేదన వాళ్ళు ఎలాగూస్తాము. అంటే ఇటువంటి దయనీయ పరిస్థితిలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు, రైతులు అలమటిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ సందర్భంగా నేను ఒకటి అడగదలుచుకున్నా. కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 7 6 నెలలు 2 ఏళ్ళు ఏమన్నా సాగునీటికి కానీ తాగునీటికి కానీ కష్టాలు ఉన్నాయో? రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కష్టాలను అన్నింటినీ అధిగమించి పుష్కలంగా రైతులకు సాగునీరిచ్చి, అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళిచ్చి, దాదాపు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఇంత మంచిగా ఆదుకున్నారు కదా. ఇవాళ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? గతంలో సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండుగా అన్నాడు. అంటే ఆయన మాటను నిజం చేయాలని చెప్పి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమైనా కంకణం కట్టకుండా వ్యవసాయాన్ని దండగా చేయడానికి ఏమైనా పూనుకున్నాడా? బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల రైతాంగానికి అందరికి కూడా సమృద్ధిగా కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి వ్యవసాయం చేసుకోమని, వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెప్పి, వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెప్పి చెప్పడమే కాదు, దాన్ని నిరూపించి ఆచరించి తెలంగాణ రైతాంగంలో కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడికి పోయింది, ఎందుకు పోయింది, దీనికి కారకులు ఎవరు? ఒకసారి తెలంగాణ ప్రాంత రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది, లోతుగా విశ్లేషించాలి.